ఛాంపియన్ లెక్క ఉంటారు కదా, ఇట్లా ఛాంపియన్స్ ట్రోఫీ వినాయకుడు అని అట్లా అట్లా తయారు చేసిండ్రు. స్వామిని చూడండి, మీదికి చూడండి అమ్మ, మొత్తం సీతకొక చిలుకలు అన్నీ మన భారతదేశం తిరంగా 3 రంగుల రంగుతోటి రంగురంగుల 3 రంగుల సీతకొక చిలుకలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. సీతకొక చిలుకలను చూస్తే ఇసుంటి సీతకొక చిలుకలు నేను ఏడ చూడకపోతే ముందు ఇదివరకు దాకా. పోరలు బటర్ఫ్లైలు అంటారు కదా, ఇగో ఇక్కడ చూడండి ముద్దుగా బటర్ఫ్లైలు ఎంత బాగున్నాయో. మొత్తము ఈ స్వామిని చూడండి, అన్ని మెడళ్ళు గిడళ్ళు వేసుకొని మంచిగా ఛాంపియన్ స్వామి నిలబడ్డాడు. వినాయకుడు ఛాంపియన్ లెక్క చేసి నిలబెట్టిండ్రు. ఇంకొక ముచ్చట ఏంటంటే మనమే గెలవాలి, మన భారతదేశమే గెలవాలి అన్నట్టు వెనకకు మన భారతదేశము పటాన్ని కూడా పెట్టిండ్రు. మొత్తము వీళ్ళ అందరేమో ఇట్లా తెల్ల పరదలు కట్టి, ఎర్ర పరదలు కట్టి, ఆకుపచ్చ పరదలు కడితే వీళ్ళు మాత్రం మంచిగా దేశభక్తితోటి చూడండి మన తిరంగ పరదలు కట్టిండ్రు. బాగున్నది, ఇదైతే మంచిగా అనిపించింది నాకు. ఎప్పుడు 26 జనవరికి 15 ఆగస్టుకే దేశభక్తి వచ్చుడు కాదు, దేవునితో పాటు మాకు దేశభక్తి ఉంది అన్నట్టుగా మంచిగా చేసిండ్రు. బాగా అనిపిస్తుంది. ఎలుక సామిని చూడండి ముద్దుగా, బాగానే జిలేబీలు గట్టిగా తిన్నట్టున్నాడు. చూస్తున్నాడు, తినిగా నిమ్మలమైంది ఆయన పానంకు. ఇటు బందుకు రండి, ఇంకొక ముచ్చటున్నది. ఆ సామి అట్లుంటే ఇక్కడ ఈ సామిని చూడండి, వినాయకుడిని మంచిగా ఈయన ఒక పెద్ద యోగి లెక్కున్నాడు. మునీశ్వరుని లెక్క నెత్తి మీద ఇట్లా కొప్పు కట్టిండ్రు. గడ్డము మొత్తం తిరిగిపోయి పెద్ద మునీశ్వరుని లెక్క కూర్చొని ఉన్నాడు స్వామి. అందరు చల్లగా ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు, మంచిగా అనిపిస్తుంది. ఈడ ఇది గోషమేల్ కాడ చర్చ్ గల్లీ అంటారు కదా, చర్చ్ గల్లీ హిందీ నగర్ కాలనీ ఇది. ఈడ ఈ వినాయకుడు ఉన్నాడు, చాలా ముద్దుగున్నాడు. ఒకసారి చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో భారత్ మాతాకి జై అనాలనిపిస్తుంది ఇడికి వస్తే. ఎందుకంటే మొత్తం చుట్టూ మన జెండా రంగులే ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగున్నది.